కేటాయించలే, అరకొరకే 30,000 రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు. పోయిన సంవత్సరం 20, పోయిన సంవత్సరం 20, 40,000 రూపాయలు ఇవ్వాలా. టోటల్గా ఇప్పుడు మీరు ఇచ్చినది 10,000 రూపాయలు, 30,000 రూపాయలు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు 20,000 రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారు అని చూస్తే 58 లక్షల మందికి కావలసిన డబ్బును మీరు నిధులు కేటాయించలే, మళ్ళీ ఇదిలు ఇచ్చినారు. ఆ ఇదిలు ఇచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు. అమ్మఒడి అంతే, 80 లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మీరు 50 లక్షల మందికి ఇచ్చినారు, 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టడానికి రంగం సిద్ధం చేస్తూనే బడ్జెట్లో నిధులు మీరు కేటాయించినారు. అది కూడా 15,000 రూపాయలు ఇయ్యలే, 10,000 ఇచ్చినారు, 8,000 ఇచ్చినారు, 12,000 ఇచ్చినారు. మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోబెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా? ప్రజల కోసమైనా. ఇక వ్యవసాయానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాతరేసినా తప్పులేదు. వ్యవసాయానికి సంబంధించి మీరు చేసిన ద్రోహమైతే ఈ ప్రభుత్వానికి ఉప్పు పాత్ర వేసినా కూడా తక్కువ కాదు. ఎందుకంటే మీరు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు రైతు బిడ్డలకు. మొట్టమొదటిది 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం